ముఖ్యంగా మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్‌గా మీరు బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు అవునండి. రమారమి. ఈ 30 సంవత్సరాల వ్యవధిలో హ్మ్. దాదాపు 100కు పైగా బ్రాంచ్‌లు, వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ని హ్మ్. మార్గదర్శి రావటం జరిగింది. ఈ ప్రస్థానం ఎలా సాగింది? చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ చేయాలి అనేది ఆలోచన నాది. ప్రాబబ్లీ నాన్నగారు వ్యాపారవేత్త అవ్వటం మూలాన అండ్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డిసిప్లిన్ చూస్తా పెరగటం మూలాన ఎప్పుడూ నేను ఇది చెప్తాను. ఎందుకంటే తల్లిదండ్రుల ఇన్‌ఫ్లూయెన్స్ చాలా మటుకు పిల్లల మీద ఉంటుంది అనేది నా అవును. నమ్మకం. సో, నాన్నగారు వెటర్నరీ సైన్స్ చేసి డాక్టర్‌గా గవర్నమెంట్‌లో పనిచేసి ఆఫ్టర్ థట్ హి క్విట్ హిస్ జాబ్ అండ్ దెన్ హి బికేమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. మేమిద్దరం అమ్మాయిలే అవ్వటం, నేను పెద్దదాన్ని అవ్వటం. సో, ఎప్పుడు గూడా నాన్నగారు బిజినెస్ తర్వాత నేను చూసుకోవాల్సొస్తుంది అనే ఆలోచనతో పెరిగాను గాబట్టి, బిజినెస్ చేయాలనే ఆలోచన తర్వాత కిరణ్ గారిని కలిసినప్పుడు కూడా బిజినెస్‌లో ఉండాలనుకుంటున్నానని చెప్పటం, ఆయనకు కూడా అది ఓకే గావటం. సో, దాంతో పెళ్ళైన తర్వాత చైర్మన్ గారు కూడా బిజినెస్ చేయమని జెప్పి ప్రోత్సహించటం. ఇట్లా మార్గదర్శి ఉంది చూసుకుంటావా అమ్మా అని అడగటం అనమాట. నేనేంటంటే మొదట ఫైనాన్స్ అనేసరికి కొద్దిగా టఫ్ థింగ్ అవును. గాబట్టి అవును. కొద్దిగా భయపడ్డాను. తర్వాత నన్ను ఆయనే పర్సనల్‌గా తీసుకెళ్ళి మార్గదర్శి బ్రాంచ్‌లో వదిలిపెట్టారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు కూడా నాకిప్పటికి గుర్తున్నాయి. షీ ఈస్ క్వైట్ ఇంటెలిజెంట్, గ్రూమ్ హర్ వెల్ అని చెప్పి అన్నారు. అప్పచెప్పారు. నాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన చెప్పిందేంటంటే, చాలా మంది సీనియర్స్ ఉన్నారు శైలజ. ఆళ్ళు ఈ ఏజ్‌లో వాళ్ళు మార్చుకోలేరు వాళ్ళ పద్ధతి. సో, నువ్వు వాళ్ళకి అనుగుణంగా ఆళ్ళ దగ్గర అన్నీ నేర్చుకుని మెప్పు పొందాలి అని చెప్పటం జరిగింది. అది నేను ఎప్పుడు గూడా నా ఇంటర్‌వ్యూస్‌లో చెప్తాను ఆ మాట. ఎందుకంటే అది నాకెంతో హెల్ప్ చేసింది. అందరితో గూడా ఇప్పటికి ఐ హావ్ ఎన్ ఎక్సలెంట్ రిలేషన్‌షిప్. ఎందుకు చెప్తున్నానంటే ఒక సంస్థ ఎదగాలి అనంటే ఎంప్లాయర్, ఎంప్లాయీస్ మధ్య ఆ సఖ్యత చాలా అవసరం. వి ఆర్ ఆల్ వన్ అన్నట్లుగా, వి ఆల్ హావ్ ఎ కామన్ గోల్ అన్నట్టు, వి ఆల్ స్ట్రైవ్ ఫర్ అవర్ whatever we have aimed for. So, అది I could build that with my team. మేడం